చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుడిపైన విజిలెన్స్ సిబ్బంది చేయి చేసుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుడిపై విజిలెన్స్ స్కానింగ్ సెంటర్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. విజిలెన్స్ సిబ్బందిని దురుసు ప్రవర్తనపై ప్రశ్నించిన భక్తుడిపై ఇతర సిబ్బంది బయటకు నెట్టారు. దీంతో అమ్మవారి ఆలయంలో భక్తులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు పృథ్వీ అండి. ఇక్కడ మన అక్కడ యాక్చువల్గా నేను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చా. ఎగ్జిట్ దగ్గర బ్యాగ్ ఎవరు చెక్ చేయలేదు. సో నా దగ్గర బ్యాగ్లో మొబైల్ ఉంది. సో ఇక్కడ నేనైతే ఇక్కడికి వచ్చా. సో ఇక్కడ స్కానింగ్ దగ్గర మొబైల్ అయితే ఉన్నట్టు పట్టుకున్నారు నన్ను. సో నన్ను ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోమన్నారు. ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్యాగ్ పెట్టి వచ్చాను మళ్ళీ రిటర్న్లో. సార్ రిటర్న్ వెళ్ళిపోయాను కదా, సో మరి 50 రూపీస్ లైన్లో నుంచి వచ్చాను, అంతసేపు లైన్లో వెయిట్ చేసి వచ్చాను కదా, ప్లీజ్ లెట్ మీ గో, ఐ రిక్వెస్టెడ్. సో సీఎం వచ్చినా కూడా ఇక్కడి నుంచి పంపిరు. 200 రూపాయల నుంచి స్టాంప్ వేసి రమ్మన్నారు సార్. సో స్టాంప్ వేసి రమ్మన్నారు. దాని తర్వాత ఐ రిక్వెస్టెడ్. సో చాలా టైం అయింది సార్, నేను హౌ టు గో అని చెప్తే అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. నేను అబ్యూజ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేశారు అనగానే సో నేనేదో తిట్టినట్టుగా అది చెప్పి మళ్ళీ నన్నే కొట్టారు సార్. చంపే కొట్టారు సార్. సో నన్ను ఎందుకు కొట్టారు అనగానే అక్కడ మళ్ళీ కొంచెం నన్ను రిక్వెస్ట్ చేసి సార్ ప్లీజ్ డోంట్ మైండ్, తను ఏదో కొంచెం కోపంలో ఉన్నారు సార్, మీరు దర్శనం చేసుకుని వస్తా అని చెప్పారు. బట్ నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇట్లా వచ్చేవాడు డివోటీస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. అట్లా ఏమన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమనండి. ఇప్పుడు మొబైల్ పెట్టుకురావడం మేబీ ఓకే, అక్కడైతే స్కానింగ్ జరగలేదు కదా, ఫస్టే పట్టుకోవాలి. అట్లా అయితే ఫస్టే పట్టుకోలే. ఇక్కడ వచ్చిన స్కానింగ్ చేశారు, స్కానింగ్ చేసిన పట్టుకున్నారు. నేను వచ్చేసాను బయటికి, స్టాంప్ వేశారు, రమ్మన్నారు. సో రిక్వెస్టెడ్. ఆయనేమో చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో డివోటీ మీద జరగకుండా అది చూసుకోవాల్సింది కాపాడుతుంది. థ్యాంక్ యూ.